ఫైర్ బ్రాండ్ పాల్వాయి హరీష్ గారు మరియు రాజస్థాన్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సునీల్ చౌదరి గారు మంచి స్పీచ్ తోటి హిందీలో అదరగొట్టినారు. మరి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సత్యనారాయణ గారు మరి గురువర్యులు భట్టాచార్య గారు వారి గురించి తెలుసుకొని ఆశ్చర్యమైంది. తన జీవితం మొత్తం దేశం గురించి అంకితం చేసుకున్నారని చెప్పి చాలా సంతోషమైంది. అలాగే టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు మరియు మహిళా ప్రెసిడెంట్ శ్రీదేవి గారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని విజయ పదం వైపు నడిపిస్తున్న మా యువ సోదరులు, బీజేపీ కార్యకర్తలు, మహిళా నాయకులు, మహిళా కార్యకర్తలు అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మనకి ఎట్లుంటుంది, మనకి రాహుల్ గాంధీకి ఏమైనా మన మోదీ మీద ఏడుకుంటుంది. మోదీని చూస్తే ఆయనకి ముడ్డి పడుతుంది. నాకు తెలియదు. మోదీని చూస్తే ఆయన నిప్పులు కలుపుతున్నాడు. మోదీ ఇప్పుడు రామ మందిరం ఎట్లా కట్టిండో ద్వారకాల కృష్ణుడి మందిరం కడదామని సముద్రంలో లోపల పోయినాడు. 70 ఏళ్ళ పైన అయినా సముద్రంలో పోవాలంటే మామూలు విషయంగా విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. చెవులు పోతే నేను కూడా పోయిన స్కూబాడై భయపడుకుంటా అసలు 70 ఏళ్ళు అయినా పోయి ద్వారకా పుణ్య శిథిలాలను నమస్కరించి పూజ చేసింది సముద్రంలో. అది ప్రపంచంలో ఒకటి చేయలేదు, సముద్రంలో పూజ చేసింది. 70 ఏళ్ళ మంది మన ప్రధాని ఆయనే నొప్పి లేచింది. హిందువులపై ఏడుస్తారు కదా రాహుల్ గాంధీ. ఇక వాడు ఇండియాలో పుట్టిండా, మరి పాకిస్తాన్లో పుట్టిర్రా, మరి బంగ్లాదేశ్లో పుట్టిరని నాకు తెలియదు. ఒకటే ఏడుపు, హిందువులపై ఏడుపుతుంది. మోదీ గారు పోయి రాగానే मोदी पानी में गया, मोदी उधर भी राजनीति कर रहा, मोदी डर गया। ओ राहुल गांधी, मोदी डरने वाले में नहीं है, डराने वाले में है। भारतीय जनता पार्टी डरने वाले में नहीं है, डराने वाले में बोल के समझाना అట్లా ఉంటుంది. మోదీ చూస్తే తెలుస్తుంది. ఇక జోకర్ల పార్టీ ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు మనం సర్కస్ పోతుంటిమా, చిన్నప్పుడు పోతుందా, పెద్దయినా కూడా పోతుంది. ఎవరు చూడడానికి పోతుంటిమి? జోకర్లను చూడడానికి పోతుంటిమి. ఇవాళ రాహుల్ గాంధీ వచ్చి ఈ జోకర్ల కడుపు కొట్టిండయా. జోకర్లు కనబడుతున్నాయి, సర్కస్ నడుస్తున్నాయా? రాహుల్ గాంధీ పుణ్యాన్ని జోకర్ల కథమైన సర్కస్ల కథమైన గూగుల్లో జోకర్ అని కొట్టు రాహుల్ గాంధీ కనబడతాం. వాళ్ళ జోకర్లు నాయకుడు జోకర్ అయితే రాష్ట్ర నాయకులు ఏమవుతారు? జోకర్. మన ప్రధాని ఏంటి? టైగర్. మనం ఏంటి? బీజేపీ కార్యకర్తలు ఏంటి? రాహుల్ జోకర్. రాహుల్ గాంధీ ఈడ కొట్టైన జోకరే. ఇంకో జోకర్ కొత్తగా వచ్చిండు. నాకు కాంగ్రెస్ పార్టీలో తెలుగులో ఎక్కువ ఉంటారు, మోకాళ్ళ కిందికుంటుంది దిమాకాలు. ఇక బీఆర్ఎస్ అయితే అరికాలలోనే ఉంటుంది. వాళ్ళ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడదాం. ఇదే ఒప్పుకుంది కదా మీకు. ఇక ఒకరు ఇద్దరు మంచి మాట్లాడుతారు. కాంగ్రెస్ నాయకు కొడుకులు ఎట్లనో వచ్చి వీళ్ళకి దారి చెప్పి వచ్చిర్రు అనుకున్నా. అలా జర అద్దానికి దయాకర్ మంచి మాట్లాడుతారు అనుకున్నా. వాడు ఇంకా పెద్ద షోకర్ అయినాడు. వాడికి మొన్న అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు? బీజేపీ వాళ్ళకి రాముడు చిన్నాయన అవుతారా అని అడుగుతున్నాడు. సీతమ్మ చిన్నమ్మ అవుతుందా అని అడుగుతున్నాడు బీజేపీ వాళ్ళకి. ఇలా ఏమైనా రాముడు రఘువంశంలో పుట్టిరా అని అడుగుతున్నాడు. మరి నేను అడుగుతా, పొద్దున్నే ఇటలీ దొరసాని కాళ్ళు విసికే మీరు, మరి ఇటలీ దొరసాని మీకు చిన్నమ్మ అవుతుందా సోనియా గాంధీ అని అడుగుతున్నా నేను. మరి రాహుల్ గాంధీని చూడగానే ఒంగోంగి దండాలు పెడతారే, మరి మీకు చిన్నన్న అవుతాడా? ఏమవుతాడు రాహుల్ గాంధీ? మరి మీరు గాంధీ వంశీయులా? అసలు గాంధీ వంశీయులు వాళ్ళు అసలు గాంధీలే కాదు, మెయిన్ గాంధీలే కాదు. వీళ్ళే నుంచి అవుతారు మెయిన్ గాంధీ. ఇట్లా మన మీద ఎంతసేపు హిందుత్వంపై దాడి, రాముడిపై దాడి, దేవాలయాలపై దాడి, గుళ్ళపై దాడి, విపరీతమైన గోవుల హత్యలు జరిగినాయా లేదా? ఏడుస్తారా లేదా మన మీద? మనం ఎవరి మీద ఏడవం. బీజేపీ పార్టీ ముస్లిం సోదరుల గురించి త్రిపుల్ తలాక్ చట్టం తెచ్చింది. ముస్లింలకి గుండెల్లో పెట్టి చూసుకుంటుంది. ఈ కొడుకులకేమో సెక్యులర్ పార్టీ అంటే ఏంది? అసలు సెక్యులర్ పార్టీ అంటే ఏంది?
అందరూ కలిసి ఉండేవారు. అన్ని మతాలకు విలువనిచ్చే పార్టీ సెక్యులర్ పార్టీ. మా కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని చెప్తారు కదా. మరి మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ మంత్రి పదవిలో ఉన్నాడు. ఆయన ఏం చెప్పిండు? కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అంటే దాని అర్థమైంది హిందువులకు విలువ లేదా, హిందుత్వానికి విలువ లేదా? మరి ఆ పార్టీలో ఉన్న హిందువులు ఇలా సిగ్గుతోటి తల ఉంచుకునే పరిస్థితి ఆ పార్టీలో హిందువులు ఆలోచించుకోవాలి. మేము ఏ పార్టీకి పనిచేస్తున్నామని చెప్పి. ఇక బీఆర్ఎస్ అయితే అది జోకర్ పార్టీ, బీఆర్ఎస్ బ్రోకర్ పార్టీ. పాస్పోర్ట్ బ్రోకరే ఉండే కదా, మాజీ సీఎం పాస్పోర్ట్ బ్రోకరే ఉండే. ఇది బ్రోకర్ల పార్టీ. పొద్దున్న లేవగానే హిందుత్వం మాట్లాడితే కేసులు, నేను గజ్వేల్ వేస్తొస్తే నా మీద కేసులు. హిందూ దేవాలయపై ఏదన్నా ప్రాబ్లం అయి హిందుత్వంపై దేవుళ్ళపై ఏదైనా మాట్లాడి హిందువులపై దాడి చేసి పంతరించడానికి పోతే పాపాన అడ్డగోలు కేసులు. నా మీద కేసులు పెడతానే తృప్తి కాలే గజ్వేల్. మళ్ళీ హైదరాబాద్ బోనాలలో నా మీద కేసులు పెట్టిరు. మళ్ళీ ఇప్పుడు వచ్చి సంక నాకనీకి జై శ్రీరామ్ అని హరీష్ రావు అంటాడు, జై శ్రీరామ్ అని కేటీఆర్ అంటాడు. కేటీఆర్ అసలు దేవుని నమ్మడు. కేటీఆర్ దేవుణ్ణే నమ్మడు. గుడిలోకి చెప్పులు వేసుకోవడం అయిన ఘనత కేటీఆర్ది. ఇలా కేసీఆర్ యాగాలు చేస్తాడు, ఎలక్షన్లప్పుడే చేస్తాడు. ఎలక్షన్లప్పుడు ఇక్కడ లేని హిందుత్వంపై ప్రేమ ఉడుతుంది, ఎక్కడ లేని హిందూ సోదరులపై ప్రేమ ఉడుతుంది. బొట్లు పెడతాడు, కడతాడు, యాగాలు చేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు. మరి హిందువులు బంధువులు అన్న కేసీఆర్ ఇలా చేసినాము ఎందుకు అంటున్నావయ్యా అన్నాడా లేదా హిందువులు బంధువులని? మరి ఈ అన్ని రెండు పార్టీలు కూడా ఓవైసీ చెప్పు కింద ఉండే నాయాలు. ఓవైసీ బూటు చూసే నాయాలు, ఓవైసీ సంకల్ నాకే నాయాలు. వీళ్ళకి ఏం ఉండదు. ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ ఏ చెప్తే అది చేయాలి. హిందువులపై దాడి చేయమంటే దాడి చేయాలి, హిందుత్వంపై దాడి చేయాలంటే దాడి చేయాలి. ఇవాళ హిందువుగా పుట్టినందుకు ఎన్నో జన్మల సుకృతం చేసుకుంటే కానీ హిందువుగా పుట్టాడు. అసొంటి హిందుత్వాన్ని కాపాడుకోలేకపోతే ఎటు పోతున్నట్టు మనం? అసొంటి హిందుత్వాన్ని కాపాడే పార్టీ ఏ పార్టీ? భారతీయ జనతా పార్టీ. గోవులు కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ధర్మాన్ని కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. మన కుటుంబాలను కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. మన పిల్లలను కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. మన దేశాన్ని కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి అలా మీ డాక్టర్ సాబ్ ఉన్నాడు, ఎమ్మెల్యే నిమ్మలంగా ఏసీ రూమ్లలో వచ్చి కూర్చోవచ్చు. ఇవాళ ఎండలో తిరుగుతున్నాడు, పబ్లిక్లో తిరుగుతున్నాడు, ప్రజల గురించి తిరుగుతున్నాడు. ప్రజాసేవ నా ముఖ్య ఉద్దేశం, నా ముఖ్య లక్ష్యం అని చెప్పి అలా తిరుపూర్ కాగజ్ నగర్ ప్రజలకు అందుబాటులో ఉంటారు. మీరు ఒక మంచి లీడర్ ఎన్నుకున్నారు. ఇక గొప్ప లీడర్ని వాళ్ళ నాన్న 2 సార్లు ఎమ్మెల్యే, కాగజ్ నగర్ ప్రజల గురించి ప్రాణాలు వదిలిన మహానేత ఆయన, వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే. మరి ఒక ఇంటలెక్చువల్ ఫ్యామిలీ, ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మీ ప్రజల కష్టాలని ఇవాళ నేను వాళ్ళ ఇంటికి పోయినా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలో తెలుసు నాకు పరిచయం ఉంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరిచయం ఉన్నది, భారతీయ జనతా పార్టీకి రాకపోయింది. ఇవాళ వాళ్ళ శత్రువులు అయిపోయారు అనుకో. వాళ్ళ ఇంటికి పోతే చూస్తా కార్యకర్తలు ఒక చీడ పురుగు లెక్క చూస్తారు, ఒక లీడర్ని ఒక చీడ పురుగు లెక్క చూస్తారు. పట్టించుకునే నాదుడు లేడు. ఇవాళ ఇంటికి పోతే తన చేతులతో కార్యకర్తలకు టిఫిన్ పెడుతున్నాడు, తన చేతులతో కార్యకర్తలకు కాఫీ ఇస్తున్నాడు, తన చేతులతో కార్యకర్తలకు మంచి నీళ్ళు ఇస్తున్నాడు. ఒక మంచి నాయకుడు, ఒక నాయకుడు అంటే ప్రజలలో ఉండాల్సిన నాయకుడు. ఇవాళ మీరు, నేను చెప్తున్నా, నాకు ఫస్ట్ టైం పరిచయం, ఫోన్లో మాట్లాడినా, ఫేస్ టు ఫేస్ కూడా ఎప్పుడు కలవలే. ఆయన చూసినాక చాలా తిరుపూర్ కాగజ్ నగర్ ప్రజలు ఒక మంచి డెసిషన్ తీసుకుని ఒక మంచి నాయకుడు ఎన్నుకోరు అని చెప్పి తెలుసుకుంటున్నా. ఇవాళ చెప్పిండు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు దుకాణం మంచిగా నడిస్తే బెదిరించి వ్యాపారస్తుల దగ్గర 5-6 పార్ట్నర్షిప్ భాగస్వామ్యం లాక్కుంటారు.
వ్యాపారంలో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, అవి తెలుసుకొని మరి ఇబ్బందులకు గురి చేస్తారు. ఈ వ్యాపారస్తులకి అలా ఒక మంచి నాయకుడు మీ ఎమ్మెల్యే భరోసా ఇస్తున్నాడు, మీ వ్యాపార లావాదేవీలో ఇన్వాల్వ్మెంట్ ఉంటాడని చెప్పి ఇవాళ ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ఆలోచించాలి భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలని చెప్పి. తర్వాత ఇక్కడ నాకు తెలుసు, నేను రాకుండా చాలా భూ సెటిల్మెంట్లు జరిగినాయి, ఇక్కడ భూ కబ్జాలు జరిగినాయి. బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు అడ్డగోలు భూ కబ్జాలు, అడ్డగోలు సెటిల్మెంట్ చేశారు. మరి అలా కాంగ్రెస్ వాళ్ళు ఇంకా తయారవుతారు. మొన్ననే ఎలక్షన్లు, మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి రెడీగా ఉన్నారు రాక్షసులు. కాబట్టి మీకు ఒక మంచి నాయకుడు ఎమ్మెల్యే ఉన్నాడు, అదేవిధంగా ఒక మంచి ఎంపీ మీకు ఎంపీగా ఉంటే మీకు మంచి అభివృద్ధి జరుగుతుంది. 100 రోజులలో 100 కోట్లు తెచ్చిన ఎమ్మెల్యేలు నేను చూడలే. సెంట్రల్ నుంచి మీ పాల్వాయి హరీష్ గారు తెచ్చారు. మరి ఆయనకు తోడుగా ఆయన రాష్ట్ర నాయకులు, ఆయనకు తోడుగా ఎంపీ గారిని గోడం నగేష్ గారిని ఎన్నుకుంటే మరి వీళ్ళిద్దరు జోడి మీ కాగజ్ నగర్ స్వరూపాన్ని మార్చేస్తుంది, అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. మరియు ఈ రాష్ట్రంలో ఒక మంచి జిల్లా, ఒక మంచి పట్టణం కాగజ్ నగర్ రావాలంటే మరి మీ ఓటు బీజేపీకి వేయాలి. ఇవాళ రేపు 2 రోజుల సమయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు చేస్తారా, తిరుగుతారా, ఏం చేస్తారో తెలియదు. ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు చేసి తిరిగి అందరికీ చెప్పాలి బీజేపీకి ఎందుకు ఓటేయాలని. బీజేపీకి ఓటేస్తే మోదీ గారు ముచ్చటగా 3వ సారి ప్రధానమంత్రి అయితే మన బతుకులు ఎల్లప్పుడూ బాగుంటాయని చెప్పి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరూ నాయకులకి, మహిళలకి, సోదరులకు అందరూ కూడా నమస్కారం.